చేసా. ఇప్పుడు మా వాడు అందులో గేమ్ ఆడతాడు. మీకు తెలుసు కదా గేమింగ్ కి చాలా మంచి ఫోన్. ఆడి చేతికి అది ఇచ్చా కాబట్టి ఖచ్చితంగా నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు టీంని కొట్టేటప్పుడు. ఇస్తావు కదరా నేను కష్టాల్లో ఉన్నప్పుడు. చూద్దాం చూద్దాం ఏం వాడెవడు సూర్యాబాయ్ అంట. ఇప్పుడు ఆడు కానీ నాకు కనబడాలి. ఇగో ఇక్కడైతే చాలా మంది దిగుతున్నారు. ఆడు కనబడకపోయినా పర్లే, నేను వెతుక్కుంటూ వెళ్ళి మరీ కొడుతున్నాడిని. ఆడెక్కడ దిగుతాడో దిగని. నాకు తెలిసి అమ్మో చాలా మంది దిగుతున్నారు. నాకు తెలిసి ఆడు పీక్ లోనే దిగొచ్చు. దిగని వాడొక్కడే కాదు మామ, వాడితో పాటు టీం ఉంటది. అయితే ఆ బొక్కాడు చూడు ఎంతమంది దిగుతున్నారు. వాళ్ళందరి నుంచి తప్పించుకో ఫస్ట్. ఎంతమంది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? దీనికన్నా కుప్పల మంది మధ్యలో దిగి కొడతాను నేను క్లచ్ లో. ఇంక ఇల్లది లెక్క నాకు. ఇప్పుడు చూడు నా గన్ అయితే నాకు దొరికేసింది. నాకు కావాల్సింది ఆడు సూర్యాబాయ్. నాకు తెలిసి వాళ్ళు ఎందుకో తెలుగోలు, ఇదెవడో వచ్చాడు. వాళ్ళు తెలుగోలు. అరే పారిపోయాడు. తెలుగోలు అనిపిస్తుంది. అరే మాట్లాడినరా అయిపోయాడు. వాడెందుకో నాకు తెలుగోడు అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యాబాయ్ తెలుగోడే అట్లా పెట్టుకునేది పేరు. ఇక ఆగండి రా కాసేపు మాట్లాడుతున్నా కదా. అరే ఇంకోటి వచ్చాడు. చికెన్ వాడు చూసుకోలే టీం ఉంది ఇక్కడ. వీడిని కొడితే టీం. ఒరే నువ్వేం మనిషివురా? నేను ఇప్పుడు వీడిని కొట్టాలి, నేను వాళ్ళని కొట్టాలి. ఇప్పుడు చచ్చిపో నువ్వు. ఇంకంతేలే, రాకూడదాడు. ఫస్ట్ ఈయన వేసేయాలి ఫాస్ట్ గా. రా బయటికి. అయిపోయాడు. వస్తాను ఇప్పుడు. ఎక్కడ చచ్చిపోయావా? రివైవ్ ఇస్తాలే. అయినా నువ్వు బాటుగాడివురా. నీ గ్యాలక్సీ S24 అల్ట్రా ఇచ్చినా కూడా ఆడలేకపోతున్నావు. పాపం పిల్లోడు స్మూత్ గా ఉంటది ఫోన్. హెడ్ షాట్లు కొట్టచ్చు బాగా నిత్తే. ఏంద్రా నువ్వు? ఫోన్లే ఇంకో 100 కాయిన్లు కావాలి. ఎతికిస్తా నాకు. ఆడు కావాలి నాకు. సూర్యాబాయ్ కాడు మర్చిపోయా నేను. ఆడు కావాలి. ఆడు ఇక్కడైతే నాకు ఇంకా కనిపించలే అసలు. కానీ దొరుకుతాడు ఖచ్చితంగా. తప్పుడు కొద్ది కుయ్యదులే నువ్వు. ఫాస్ట్ గా దిగో పోదాం. ఇప్పుడు మ్యాప్ మొత్తం తిరిగేద్దాం. వాడు ఖచ్చితంగా ఆడో ఒకతో ఉంటాడు. ఆయన పట్టుకోవాలా, కొట్టాలా, ఇమోట్ అయ్యాలా. నువ్వు ఆడితే ఆడు, లేకపోతే బ్యాక్ వెళ్ళిపో. నీ తప్పుడు కూరలు కూసుకుంటూ అంత సెడగొడతావు. నీ వల్ల నేను చాలా సార్లు చచ్చిపోయా. ఇప్పుడు కూడా రివైవ్ ఇచ్చాక చచ్చిపోతే మళ్ళా ఇంకా అని కొట్టలేను. సో జాగ్రత్తగా ఆడు. ఇంకా 35 మంది ఉన్నారు. ఖచ్చితంగా ఆడు ఇంకా ఉంటాడు. ఆడి పేరు అయితే నేను ఇంతవరకు చదవలేదు. అంటే ఆడు ఎక్కడో దిగి ర్యాంక్ పుష్ చేసుకుంటున్నాడేమో. ఏంటి ఆడిన సూర్యాబాయ్ గాడు? ఈడే దొరికాడు నా కొడుకు. ఒరే ఈయనెవడో నాకు చేసా. తారా బయటికి లేక నేను పగ పెంచుకుంటే ఆడి మీద నువ్వు మధ్యలోకి వచ్చి కిల్లు దొబ్బెత్తావరా నువ్వు. అయిపోయాడు. అరే ఇప్పుడు వాడు వస్తాడో లేదో మళ్ళీ ఆ సూర్యాబాయ్ గాడు. వీడు దొంగన కొడుకు మధ్యలో వచ్చి కొట్టేశాడు. ఆడికి ఇమోట్ వేద్దాం అనుకున్నా. ఓన్లీ మళ్ళీ దిగుతాడనే ఆశ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం ఇంకా ఉంది కదా. ఖచ్చితంగా మళ్ళీ రావచ్చాడు. ఆడొస్తాడు, నేను కొడతాను. ఇది మాత్రం పక్క. ఇగో ఇక్కడైతే ఎవడో వెళ్ళిపోతున్నాడు. అరే నువ్వు మాత్రం మంచిగా ఆడరా నాయన. ఇది ఒక్క గేమ్ కొట్టాలా అన్ని అంటావు. కొట్టువు నువ్వు. అసలు నేనే ఆడుకోవాలా? నువ్వు ఆడకపోయినా పర్లేదు, మధ్యలోకి వచ్చి నన్ను మాత్రం చంపియకరి. నేను కొట్టి ఇమోట్ వేస్తాను ఇప్పుడు. ఇంకా 35 మంది అలానే ఉంది. ఎవరు చచ్చిపోలేదు. అంటే చచ్చిపోయిన వేలు ఇచ్చుకుంటారు కదా. ఇంకా ఈ పీక్ లో అక్కడ ఎవడో ఉన్నాడు. చూడరా ఎతుకురా. ఒక్కడున్నాడు ఇక్కడ. మేబీ పై నుండి వచ్చాడు. అందరూ పైకి వెళ్ళిపోతారు. ఆ ఒక్కడు సూర్యాబాయ్ అయితే ఎంత బాగుంటుంది. సూర్యాబాయ్ అంటే అప్పట్లో ఎవరో యూట్యూబర్ ఉండేవారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు లేరులే. ఏమో నాకు గుర్తులేదు. నాకు ముందే మర్చిపోతా. ఓన్లీ ఇప్పుడు ఆ సూర్యాబాయ్ గురించి ఎందుకు. నాకు కావాల్సింది ఈ సూర్యాబాయ్. నాకు ఇమోట్ వేసాడు వచ్చి, కాబట్టి ఈ సూర్యాబాయిని లేపేయాలి. కానీ ఇంతవరకు నాకు కనిపించాడు. అరే ఎవడో వస్తున్నాడు బైక్ వేసుకొని. జిక్క వచ్చారు. ఆయన వచ్చేసిరే. అమ్మ దొంగన కొడుకులు సడన్ గా వచ్చేసిరే. రారా. అర్రే ఇద్దరు వాలేస్తారు. నువ్వు బయటికి రారా. అయిపోయాడు. ఎందుకు నీకు వేసి పట్టుకు ఎందుకున్నావులే నువ్వు. నన్ను చూసి నేర్చుకో క్లచ్చుకొని. అరే అనవసరంగా వచ్చానయ్యా. కవర్కి వెళ్ళిపోదాం ఇంట్లోకి అనుకున్నా. కానీ కొట్టిసారి బ్యాక్ సైడ్ నుంచి ఆ బ్రో ఒక్క 3 సెకండ్లు ఆగింటే ఓన్లీ ఆ సూర్యాబాయ్ కనిపించలేదు. ఇంకా అరే ఈ టీమా? అరే ఇది సూర్యాబాయ్ టీం అని తెలియదయ్యా. తెలిసింటే ముందే. అయినా ఈ బాట్న కొడుకుని పట్టుకొని ఆడితే ఇంతే. ఈడు కొడతాడని నేను గమ్ముని లైట్ తీసుకొని ఏదేదో ఆడుతున్నా. నేను ఒక్కడిని ఆడుకోవడం బెటరు. అప్పుడే నేను సీరియస్ గా ఆడేవాడిని. ఈడు కొడతాడు ఖచ్చితంగా ఒక్కడినన్నా అనుకొని నేను. కానీ వీళ్ళకి మాత్రం వదలను ఖచ్చితంగా. అందరికి రిక్వెస్ట్